దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వస్తాడు. సంసోను లాంటి మహానుభావుడి జీవితంలోకి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఏంటి? తన బలాన్ని దొంగతనం చేసేసాడు. ఫస్ట్ తన శక్తిహీనుడైపోయాడు. 2 కళ్ళు పీకేశారు. తర్వాత ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వస్తాడు. అననీయ సఫీరా జీవితంలో వాళ్ళు ఎన్నో సంవత్సరాల కూటాలకి ఇటు తిరిగారు. అందరూ ఆస్తులు అమ్ముతుంటే తీసుకొచ్చి అమ్మేద్దామని పెట్టాడు. కానీ సాతానుగాడు దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వచ్చాడు. అంత భక్తి చేసిన సగం దాచుకుందామని ప్రేరేపణ హృదయంలో తీసుకొచ్చాడు. లొంగారు. ఏమైపోయారు? చచ్చిపోయారు. ప్రధాన కాపరి మార్గంలో నడవకుండా ఉన్నట్లయితే, డైవర్ట్ అయిపోయినట్లయితే మన జీవితంలో దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వస్తాడు. మన జీవితంలో గలిబిలి సృష్టించడానికి వస్తాడు. కాబట్టి మనకు ప్రధాన కాపరి క్రీస్తు ఉంటే ఏమి లేదు, లేమి కలగదు.